అందరికీ నమస్కారం. మధుశేఖర్, జర్నలిస్ట్. తెలుసు కదా మీ అందరికీ, సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి పేరు జేమ్స్ తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. ఒక సీనియర్ విద్యార్థిని ఒక జూనియర్ విద్యార్థి తరచూ కులం పేరుతో వేధిస్తూ అవమానపరుస్తుండడంతో జేమ్స్ అనే విద్యార్థి జూనియర్ని హెచ్చరించాడు. ఒక్కసారి నా కులం పేరుతో అసలు దూషించొద్దు, మీరు అవమానించొద్దని హెచ్చరిస్తే ఆ జూనియర్ పగబట్టాడు. మాది అగ్రకులము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఏది చేస్తే అది రైట్ అనుకున్నాడేమో. అయితే సీనియర్ని ఒక రౌడీ షీటర్తో అతను మొత్తం అందరూ కలిపి చితక్ కొట్టేసి మూత్రం నోట్లో పోసి చాలా అవమానకరంగా అతని కుడి కన్ను వాసిపోయేలా చాలా గాయాలతో అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏంటిది అసలు? కుల వివక్షత ఇంత దారుణంగా ఉంటుంది. ఈ అనారోగ్యంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మెల్లమెల్లగా కులపిచ్చి అనేది చాలా పాకుపోతుంది. అయితే దళితుల కోసం చాలా చట్టాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి, దళితులు చట్ట సభల్లోకి వెళ్తున్నారు. కానీ కుల వివక్షత అనేది అలా కోరలు చాచేసింది, రంగు మార్చుకుంది. అంటే సైలెంట్గా చాలా దారుణంగా విస్తరిస్తుంది. అందరూ అంటున్నారు కులం లేదు, అందరూ సమానమే, రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాము, ఆస్తులు పెంచుకుంటున్నారు, చట్టసభల్లో ఉన్నారు ఎస్సీలు అని మాట్లాడుతున్నారు. కానీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే సైలెంట్గా కులం అనేది చాలా దారుణంగా విస్తరిస్తుంది. కుల వివక్షత అనేది సైలెంట్గా మళ్ళీ పెరిగిపోతుంది. కుల వివక్షత అనేది చాలా దారుణంగా ఉందనే ఈ ఘటనలు చూసి అర్థమవుతుంది. అయితే ఎట్టికేలకు వీళ్ళని అరెస్ట్ చేశారు. తగిన న్యాయం జరగాలని జేమ్స్ కోరుకుంటూ నమస్తే.